హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ 1969 తెలంగాణ ఉద్యమం అనేది దానికి సంబంధించి జనవరిలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి మీ పిక్చర్స్ ద్వారా ఈజీగా అర్థం విధంగా ఈ సంఘటనలు కూడా ముఖ్యంగా జనవరి నెలకు సంబంధించిన సంఘటనలు అన్ని క్రోనాలజికల్ ఆర్డర్ అనేది గుర్తుండే విధంగా మీకు ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఆ ట్రిక్ స్టోరీ అనేది కూడా ఒక ఇమేజ్లో అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరియు వీటితో పాటు ఈ జనవరిలో తొలిసారిగా అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి మొదలుకొని చివరగా తొలి కాల్పుల్లో మరణించే వ్యక్తి శంకర్ వరకు ఈ మధ్యలో మీకు జీవో 36 వస్తుంది. అదేవిధంగా బోర్డులు రద్దు చేస్తారు. ఇవన్నీ మీకు ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ ఒక పిక్చర్ ద్వారా ఇమేజ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఉద్యమంలో ఈ టాపిక్ నుంచి మీకు 3 లేదా 4 మార్కులు వస్తాయి. తెలంగాణ ఉద్యమం పేపర్ ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా ఏ పేపర్ అయినా కానీ తీసుకోండి, ఈ టాపిక్ నుంచి మీకు 2 లేదా 3 మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఒక్కసారి ఈ వీడియో చూస్తే మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేకుండా గుర్తుండే విధంగా ఈ టాపిక్ అనేది చెప్తానండి. వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఈ హోలీ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేది కేవలం 2 days ఉంటాయండి, లాస్ట్ 2 days. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా అతి తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇందులో మీకు అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ ఎగ్జామ్ సంబంధించి అయినా ప్రతి ఒక్క కోర్సు ఉందండి. ఒకసారి మీరు చూడండి, ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి, భారీ ఆఫర్స్ అని సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, ఓకే, ఇందులో 1969 జనవరి సంఘటనలకు సంబంధించి ట్రిక్ చెప్పిన తర్వాత వాటికి సంబంధించి ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయనేది మీకు ప్రతి ఒక్కటి డీకోడ్ చేస్తూ చెప్తాను. ఈ ఈవెంట్స్ అనే డేట్స్తో సహా మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి చెప్పిన తర్వాత ఇదంతా మీకు ఒక ఇమేజ్లో వచ్చే విధంగా చెప్తాను. ఇమేజ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీ పిక్చర్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. సో దట్ మీకు ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి చూస్తే, వీడియో చూస్తే మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా చెప్తాను. ఓకేనా, డేట్తో సహా గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ 1969 సంబంధించి జనవరి సంఘటనకు సంబంధించి ఒక ట్రిక్ స్టోరీ చెప్పిన తర్వాత వాటికి సంబంధించి ఈ కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీ వచ్చేసి 8వ తరగతి చదువుతున్న అనురాధ మరియు వారి అన్న, అనురాధ మరియు వాళ్ళ అన్న ఎవరంటే రవీంద్రనాథ్. వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. అనురాధ 8వ తరగతి చదువుతుంది, అనురాధ, వాళ్ళ అన్న రవీంద్రనాథ్. వీళ్ళిద్దరు కలిసి భోజనం మానేసి మరి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఇక్కడ ఏంటి, 8వ తరగతి చదువుతుంది అనురాధ అనే అమ్మాయి. వాళ్ళ అన్న ఎవరు, రవీంద్రనాథ్. అన్న రవీంద్రనాథ్, అన్న బత్తుల రవీంద్రనాథ్. ఓకేనా, వాళ్ళ అన్న రవీంద్రనాథ్. వీళ్ళిద్దరు కలిసి భోజనం మానేసి మరి నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎందుకోసం, తెలంగాణ కోసం. అంత చిన్న వాళ్ళే కూర్చున్నారు తెలంగాణ ఉద్యమం కోసం అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, అయితే వాళ్ళకి 18 ఏళ్ళు రాగానే 8వ తరగతిలోనే స్టార్ట్ చేశారు నిరాహార దీక్ష కూర్చోడానికి. ఓకేనా, తర్వాత 18 ఏళ్ళు రాగానే మేజర్స్ అయ్యారు కదా. సో మేజర్స్ అయ్యారు వాళ్ళిద్దరు. మేజర్ వయసు ఎంత, 18 ఏళ్ళు కదా. మేజర్ అయిన వెంటనే 8వ తరగతిలోనే నిరాహార దీక్ష కూర్చున్న వాళ్ళు 18 ఏళ్ళు అయ్యాక అవుతారా మేజర్స్ అయ్యాక? అప్పుడు ఏం చేస్తారు, 18 ఏళ్ళు రాగానే అబిడ్స్ సెంటర్లోకి వెళ్తే అక్కడ పోలీసులు వీళ్ళపైన లాఠీ చార్జ్ చేశారు. ఓకే, 18 ఏళ్ళు రాగానే వీళ్ళిద్దరు 18 ఏళ్ళు రాగానే మేజర్స్ కాగానే అబిడ్స్ సెంటర్లోకి వెళ్ళగానే పోలీసులు గుర్తుపట్టి వీళ్ళు 8 సంవత్సరాల వయసులోనే నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నారని చెప్పేసి వీళ్ళని గుర్తుపట్టి అప్పుడు పోలీసులు అబిడ్స్లో లాఠీ చార్జ్ చేశారు. 18 ఏళ్ల వయసులో లాఠీ చార్జ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల వయసులో. 18 అనేది ఇంపార్టెంట్, లాఠీ చార్జ్ ఇంపార్టెంట్, అబిడ్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తే ఎవరైనా అక్కడ ఉండి కొట్టండి అని అంటారా? పారిపోతారు కదా లాఠీ చార్జ్ చేస్తే. ఎక్కడికి పారిపోయారు? సో అక్కడి నుంచి వీరిద్దరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక 20 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ఎక్కడికి చేరుకున్నారు, శంషాబాద్. ఇక్కడ చూడండి, 20 కిలోమీటర్లు పరిగెత్తి శంషాబాద్ వెళ్తే అక్కడ వాళ్ళకి ఏంటంటే అప్పటికే ఇన్ఫర్మేషన్ పోయింది, వీళ్ళకి లాఠీ చార్జ్ చేస్తే పారిపోయారు, మీరు అక్కడ తిరగబట్టండి, అటే వస్తున్నారు, శంషాబాద్ సైడ్ వస్తున్నారు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అక్కడ సెట్లో చెప్పేశారు. వీళ్ళు అక్కడికి వస్తే మాత్రం వాళ్ళని వదిలిపెట్టద్దని చెప్పేసరికి శంషాబాద్లో ఉన్న పోలీసులు ఏం చేశారు, వీళ్ళని కాల్చి చంపేశారు. సో అక్కడికి వెళ్ళేసరికి పోలీసులు మొదటిసారిగా వీరిపైన కాల్పులు జరిపారు. ఓకేనా, శంషాబాద్లో కాల్పులు జరపడం జరిగింది. ఎప్పుడు 20 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత, అబిడ్స్ నుంచి 20 కిలోమీటర్లు శంషాబాద్కి వెళ్ళిన తర్వాత
అక్కడ మొదటిసారిగా కాల్పులు అనేది జరిపారు. ఇదంతా ట్రిక్ స్టోరీ, ఓకేనా, క్రియేట్ చేసిన స్టోరీ. దీని ప్రకారం ఏంటంటే మనకి ఈవెంట్స్ అనేది డేట్ ప్రకారం గుర్తుంటాయి, ఓకేనా. చూడండి తర్వాత ఏమైంది, కాల్పులు జరిపిన తర్వాత సో ఇలా కాల్పులు జరిపితే ఊరుకుంటారా? విద్యార్థి సంఘాలు కానీ స్టూడెంట్స్ యూనియన్ అందరు ఊరుకుంటారా? ఈ గొడవలు చేస్తారు. ఎందుకంటే మా స్టూడెంట్స్ని చంపుతారా మీరు అని చెప్పేసి, ఉద్యమం చేసిన స్టూడెంట్స్ని చంపుతారా అని చెప్పేసి గొడవలు చేసేసరికి ఈ గొడవలన్నింటినీ ఆపడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, 21వ తేదీన, ఇక్కడ 20 అయిందా, నెక్స్ట్ చూడండి 21వ తేదీన జీవో 36ని తెచ్చింది. నెక్స్ట్ డేనే అనుకోండి, గుర్తుపెట్టుకోండి. సో 21వ తేదీన జీవో 36 రూల్స్ తోటి ప్రభుత్వం అనేది ఒక జీవోని తెచ్చింది, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. మరి జీవో 36 అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా రకాల జీవోలు ఉంటాయి కదా. ఇక్కడ జీవో 36 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా చెప్తాను. ఇక్కడ ఏంటి, వీళ్ళ వయసు ఎంత, 18 ఇయర్స్. 18 ఏళ్ళ వయసు రాగానే ఇక్కడ అబిట్స్లోకి వచ్చారు, అప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్తున్నాం. 18 ఏళ్ళ వయసు అనేది ఇక్కడ తెలుసు కదా. దీని ఇంటర్లింగానే 18 2 టైమ్స్ ఎంత, 18 2 టైమ్స్ 36. సో ఇలా గుర్తుపెట్టుకోండి, 36 జీవో, ఇక్కడ వచ్చే జీవో 36 జీవో, దీనికి రిలేటెడే కదా. 18 మల్టిపుల్, ఓకేనా, 18 మల్టిపుల్, 18 × 2 36, ఇలా గుర్తుపెట్టుకోండి. జీవో 36 అనేది ఇక్కడ వస్తుంది జనవరిలో. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇదంతా సంఘటన జరిగిందంతా ఊరికే వేసి పెడతారా? ఎంక్వైరీ అనేది జరుగుతుంది కదా. సో ఈ ఎంక్వైరీ అనేది నిర్వహించడానికి 23 ఏళ్ళ వయసున్న యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ కుమార్ లలిత్ అనే వ్యక్తితోటి ఈ కమిటీ అనేది వేస్తారు. ఇదంతా విచారించడానికి, ఎంక్వైరీ చేయడానికి. చివరికి 23 ఏళ్ళ వయసున్న కుమార్ లలిత్ వచ్చి ఇదంతా ఎంక్వైరీ చేయడానికి ఒక కమిటీ అనేది వేయడం జరిగింది. యంగ్ అండ్ డైనమిక్ 23 ఏళ్ళ వయసులోనే జాబ్ కొట్టాడు. 23 ఏళ్ళ వయసులోనే ఒక కమిటీ వేసేసి విచారిస్తున్నాడు, ఇది ఎంక్వైరీ ఎలా జరిగిందని. అతని పేరు ఏం పేరు, కుమార్ లలిత్, ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఒక లింకప్ స్టోరీలా ఉంది కదా. ఇదంతా మీకు స్టార్టింగ్ నుంచి మనకు నిరాహార దీక్ష చేసిన దగ్గర నుంచి 8 ఏళ్ళ వయసు నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తే చివరికి వాళ్ళపైన లాఠీ చార్జ్ జరుగుతుంది, కాల్పులు జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం వీటికి సంబంధించి ఒక జీవో తెస్తుంది. జీవో తెచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేయడానికి కుమార్ లలిత్ వస్తాడు. ఇక్కడ వరకు ఒక ఇంటర్లింక్ స్టోరీ. సో ఇదంతా ట్రిక్ స్టోరీ. దీని ప్రకారం మనం డీకోడ్ చేస్తే మనకి డేట్స్తో సహా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 8వ తరగతి అంటే మొదటి పాయింట్ ప్రకారం 8వ తరగతి అంటే జనవరి అని, అన్ని జనవరిలో జరిగిన సంఘటనలు అని చెప్పాను. ఇప్పుడు 1969 జనవరిలో జరిగిన సంఘటనలు ఇవన్నీ, ప్రతి ఒక్కటి జనవరి, మంత్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1969 జనవరి. ఇక్కడ డేట్స్తో సహా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 8వ తరగతి అంటే ఇక్కడ జనవరి 8, ఓకేనా, 8కి 8 జనవరి 8న ఇద్దరు కలిసి చేస్తారు. ఎవరెవరు, 8వ తరగతి చదువుతున్న అనురాధ మరియు వాళ్ళ అన్న రవీంద్రనాథ్. ఇక్కడ అనురాధ అంటే అనురాధాని, అన్న రవీంద్రనాథ్ అంటే అన్నావత్తుల రవీంద్రనాథ్. వీరిద్దరు కలిసి నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తారు. సేమ్, ఓకేనా, నిరాహార దీక్ష చేస్తారు. సో జనవరి 8 ఎవరెవరు, అనురాధ మరియు అన్నావత్తుల రవీంద్రనాథ్, వీరిద్దరు దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయిన కవిరాజమూర్తి కూడా దీక్షలో కూర్చుంటారు. కవిరాజమూర్తి వీరు కూడా దీక్షలో కూర్చోవడం జరుగుతుంది, దీక్ష చేస్తారు, ఓకేనా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ 18 ఏళ్ళ వయసు రాగానే వీరిద్దరు కలిసి ఏం చేస్తారు, అబిట్స్కి వెళ్తారు. అబిట్స్కి వెళ్ళగానే అక్కడ పోలీసులు వీళ్ళని గుర్తుపట్టి లాఠీ చార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. 18 ఏళ్ళు అంటే జనవరి 18కి సంబంధించి అబిట్స్కి వెళ్ళారు కదా. అబిట్స్లో తొలిసారి లాఠీ చార్జ్ జరిగింది. తొలిసారి లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగింది, జనవరి 18. 18 ఏళ్ళ వయసు ఎందుకు పెట్టారు, జనవరి 18 కాబట్టి, ఓకేనా. అబిట్స్కి వెళ్ళారు కాబట్టి అబిట్స్లో తొలిసారి లాఠీ చార్జ్ జరిగింది. నెక్స్ట్ ఈ పాయింట్. నెక్స్ట్ 20 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత అక్కడ శంషాబాద్కి చేరుకున్న తర్వాత పోలీసులు ఏం చేశారు, కాల్పులు జరిపారు. తొలిసారిగా కాల్పులు జరిపారు. ఇక్కడ 20 కిలోమీటర్లు అంటే జనవరి 20, ఓకేనా. నెక్స్ట్ శంషాబాద్కి చేరుకోవడంతో తొలిసారి కాల్పులు అనేది జరిపారు పోలీసులు. నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత నెక్స్ట్ డేటే 21 తేదీన వారందరూ గొడవలు చేసేసరికి ప్రభుత్వం అనేది జీవో 36 రూల్స్ ఒక జీవో అనేది తెచ్చింది, ఓకే. జీవో 36 జనవరి 21న జీవో 36 అనేది విడుదల చేశారు. ఈ జీవో 36 ఎలా గుర్తుపెట్టుకోవాలి, 18 × 2 36 కాబట్టి ఈ జనవరిలోనే వస్తుంది జీవో 36 అనేది, ఓకేనా. నెక్స్ట్ వీటన్నిటిని, ఈ సంఘటనలన్నింటినీ విచారించడానికి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఎవరు, కుమార్ లలిత్ వీటికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో యంగ్ అండ్ డైనమిక్ అంటే 23 ఏళ్ళ వయసులోనే జాబ్ కొట్టాడు. దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఎవరు, కుమార్ లలిత్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 23 ఏళ్ళ వయసు అంటే జనవరి 23న ఎప్పుడు ఏర్పాటు చేశారు కుమార్ లలిత్ కమిటీ అనేది, జనవరి 23న ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. ఇప్పుడు ఇదంతా మీరు చూశారు. ఇప్పుడు వీటికి సంబంధించి పిక్చర్ ద్వారా చూస్తే ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా. వీటికి సంబంధించి పిక్చర్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇదే, ఈ పిక్చర్లో ఉంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదంతా చెప్పిన మ్యాటర్ అంతా దీంట్లోనే వస్తుంది. ఇప్పుడు 1969 జనవరి సంఘటనలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ స్టోరీ ఏంటి అంటే, జనవరి 8న ఇక్కడ అనురాధ అనే అమ్మాయి వాళ్ళ అన్నాబత్తుల రవీంద్రనాథ్ వీరిద్దరు కలిసి నిరాహార దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది. అంటే జనవరి 8న నిరాహార దీక్ష అనేది మొదటిసారిగా ప్రారంభించారు. ఎవరు, అనురాధ మరియు అన్నాబత్తుల రవీంద్రనాథ్. నెక్స్ట్
ఇక్కడ కవిరాజమూర్తి కూడా ఈ నిరాహార దీక్షలో కూర్చుంటారు. కవిరాజమూర్తి ఈయన ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్. ఓకేనా, ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు తర్వాత మేజర్స్ అయ్యారు అంటే 18 years వచ్చాక అబిడ్స్కి వెళ్ళారు. అబిడ్స్ వెళ్ళగానే పోలీసు వీళ్ళని గుర్తుపట్టి 8వ తరగతిలోనే వీరిద్దరు నిరాహార దీక్ష చేశారు, అప్పుడే గొడవ చేశారని గుర్తుపట్టి అబిడ్స్లో తొలిసారి వీరిపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అబిడ్స్కి వెళ్ళారు. అబిడ్స్ ఇక్కడ చూడండి, అబిడ్స్కి వెళ్ళారు. 18 ఏళ్ళు నిండగానే అక్కడికి వెళ్ళారని ట్విట్లో చెప్పాను కదా. సో January 18 అని గుర్తుపెట్టుకోండి. లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఇక్కడ చూడండి లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు. సో దీని ప్రకారం January 18న అబిడ్స్లో తొలిసారి లాఠీ చార్జ్ అనేది జరిగింది. ఓకేనా, ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఒక 20 kilometers పరిగెత్తారు. లాఠీ చార్జ్ చేసేసరికి 20 kilometers పరిగెత్తి ఎక్కడికి చేరుకున్నారు? శంషాబాద్కి చేరుకున్నారు. ఇక్కడ చూడండి పరిగెత్తుతున్నారు ఇద్దరు. పరిగెత్తి ఇక్కడ 20 kilometers పరిగెత్తిన తర్వాత శంషాబాద్కి చేరుకోవడంతో అప్పటికి పోలీసు వాళ్ళు అక్కడ శంషాబాద్ పోలీసులకు సెట్లో చెప్పారు, ఇక్కడ వీళ్ళు వస్తున్నారు, ఇక్కడ లాఠీ చార్జ్ చేస్తే పారిపోయి మీ దగ్గరకు వస్తున్నారు, దొరికితే కాల్ చేయండి అని చెప్పారు. దీని ప్రకారం చూస్తే తొలిసారి శంషాబాద్లో కాల్పులు జరిగాయి. అంటే ఇక్కడ 20 అంటే 20 kilometers అంటే January 20 రోజు జరిగింది. తొలిసారిగా శంషాబాద్లో కాల్పులు జరిగాయి. నెక్స్ట్ ఇదంతా జరిగింది, ఈ సంఘటనలన్నీ జరిగేసరికి విద్యార్థి సంఘాలు వీళ్ళందరూ గొడవలు చేసేసరికి ప్రభుత్వం అనేది జీవో 36ని జారీ చేయడం జరిగింది. జీవో 36ని విడుదల చేశారు. 20 తర్వాత నెక్స్ట్ డేనే 21న జీవో 36 అనేది జారీ చేయడం జరిగింది. ఇక్కడ 18 years అన్నాం కదా, 18 years 18 into 2 ఎంత 36 కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. 36 జీవో అని జనవరిలో వచ్చింది 36 జీవో. సో ఇలా మనం జీవో అనేది ఇక్కడ జనవరిలో 36 జీవో అనేది గుర్తుపెట్టుకోవచ్చు. జీవో 36లో ఏముంది ఇవన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను, అది కూడా స్లైడ్లో చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేది మీకు క్రోనాలజికల్ ఆర్డర్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకున్న తర్వాత వాటి గురించి డీటెయిల్గా చెప్తాను ప్రతి ఒక్క పాయింట్. నెక్స్ట్ తర్వాత వీటన్నిటిని విచారించడానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ 23 years నుంచి జాబ్ కొట్టిన 23 ఏళ్ల వయసులోనే జాబ్ కొట్టిన ఒక ఆఫీసర్ వస్తాడు. ఎంక్వైరీ అన్ని ఈ కమిటీ అనేది ఎంక్వైరీ వేసి విచారించడానికి ఒక ఆఫీసర్ వస్తాడు. 23 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఎవరు? కుమార్ లలిత్, అతని పేరు కుమార్ లలిత్. సో కుమార్ లలిత్ కమిటీ 23 ఏళ్ల వయసు యంగ్ అండ్ డైనమిక్ అని ఎందుకు చెప్పాను? January 23 ఏళ్ళని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే 23 అంటే January 23న కుమార్ లలిత్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవడానికి 23 ఏళ్ళు అని చెప్పడం జరిగింది. ఓకే, ఇవన్నీ మనకు జనవరిలో జరిగిన ఇంపార్టెంట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ 1969 ఉద్యమంలో భాగంగా. వీటికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను చూడండి. అసలు ఈ ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఈ సంఘటనలు ఏంటి, వీటికి సంబంధించి ఉద్యమ కారణాలు ఏంటి, అసలు ఉద్యమం ఎందుకు చేశారు, ఏమేమి జరిగాయి అనేవి ఇప్పుడు ఈ స్లైడ్లో చూద్దాం. ఈ తెలంగాణ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందంటే అయితే అప్పుడు 1968 డిసెంబర్లో జె చొక్కారావు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ చూసి వీటన్నిటిని ప్రజలకు చెప్పాలని చెప్పేసి 1968 డిసెంబర్లో ప్రజలందరికీ చెప్తున్నాడు. ఏంటి? తెలంగాణ పైన జరుగుతున్న అన్యాయాలన్నింటినీ వివరించాడు. ఎలాగైనా చేసి మనం తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి 1968 డిసెంబర్లోనే జె చొక్కారావు ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ అయితే దీనికి సంబంధించి ఇంటర్లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కటి లింక్ ఉంటుంది. మన తెలంగాణ ఎలాగైనా తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి మొదటిసారి ఎవరు కూర్చున్నారు నిరాహార దీక్షలో? ఇప్పుడు చెప్పాను కదా, అన్నాబత్తుల రవీంద్రనాథ్. ఇతను ఎక్కడ? ఖమ్మం పాల్వంచకు సంబంధించి అన్నాబత్తుల రవీంద్రనాథ్ మొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న వ్యక్తి. ఖమ్మం పాల్వంచకు చెందిన అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఎందుకోసం? తెలంగాణ హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎక్కడ చేశాడు? గాంధీ చౌక్, ఖమ్మంలో ఉన్న గాంధీ చౌక్. ఓకేనా, గాంధీ ఉన్నది ఇక్కడ చూడండి, గాంధీ చౌక్ దగ్గర కూర్చోవడం జరిగింది నిరాహార దీక్షకి. ఓకేనా, నెక్స్ట్ ఇతనితో పాటు ఎవరెవరు కూర్చున్నారు? ఇంతకుముందు చెప్పాను కదా, అనురాధ అనే ఒక అమ్మాయి, 9 సంవత్సరాల అనురాధ అనే ఒక విద్యార్థి కూర్చుంది. అతనితో పాటు ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయిన కవిరాజమూర్తి. ఓకేనా, కవిరాజమూర్తి కూడా కూర్చున్నారు. ఈ ఇమేజ్లో ఇద్దరున్నారా? అన్నాబత్తుల రవీంద్రనాథ్ తోటి ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయిన కవిరాజమూర్తి మరియు 9 సంవత్సరాల విద్యార్థిని అయిన అనురాధ, వీరిద్దరు కూడా నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది అతనితో పాటు. ఓకేనా, నెక్స్ట్ మరి ఇదంతా చూసి మన కోసమే పోరాడుతున్నాడు కదా, KTPS కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన అన్యాయాల కోసమే పోరాడుతున్నాడు కదా అని చెప్పేసి మన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒక చిన్న పాపతో సహా ప్రతి ఒక్కరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని గమనించిన సింగరేణి ఉద్యోగి ఒకరు ఉంటారు. సింగరేణి ఉద్యోగి ఎవరంటే కొలిశెట్టి రామదాస్, అతని పేరు గుర్తుపెట్టుకుని. సింగరేణి ఉద్యోగి అయిన కొలిశెట్టి రామదాస్ వీరికి మద్దతు ప్రకటిస్తారు. ఓకేనా, ఎందుకంటే వీళ్ళ కోసమే పోరాడుతున్నాడు కదా. ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPSలో జరిగిన ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి ఈ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. వీటికి సంబంధించి సింగరేణి ఉద్యోగి
వీరికి సంబంధించి పూర్తి మద్దతు ఇస్తాడు. ఎవరు? కొలిశెట్టి రామదాస్. దీనికి సంబంధించి కొలిశెట్టి రామదాస్ తెలంగాణ ప్రాంతీయ సమితి కూడా స్థాపిస్తాడు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రాంతీయ సమితి స్థాపించడం జరుగుతుంది, కొలిశెట్టి రామదాస్. ఇవన్నీ 1969 తెలంగాణ ఉద్యమంలో జనవరిలో జరిగిన సంఘటనలు. మరి ఈ ఉద్యమం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణాలు ఇంపార్టెంట్. అసలు ఎందుకు జరిగింది? ఉద్యమం జరగడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకోబోయే ముందు విద్యార్థి సంఘాలు అనేవి రెండుగా చీరిపోతాయి. దీంట్లో రెండు రకాల విద్యార్థి సంఘాలు ఉంటారు. వారికి సంబంధించి ఎవరి నాయకత్వాన్ని ఏమేం జరిగిందనేది చూడండి. అది చూసిన తర్వాత ఉద్యమానికి గల ప్రధాన కారణాలు అనేది చర్చిద్దాం. ఇక్కడ విద్యార్థులు విభజనగా చెందుతారు, రెండుగా విభజన చెందుతారు. ఒకటి ఏంటి అంటే సపరేటిస్టులు, ఇంకోటి సేఫ్ గార్డిస్టులు. అసలు సపరేటిస్ట్ అంటే ఏంటి? సపరేట్ అంటే ఏంటి? ప్రత్యేక తెలంగాణ కావాలి, సపరేట్ అయి మా ప్రత్యేక తెలంగాణ కావాలని వాదించేవారు. వీటికి సంబంధించి ఎవరెవరు నాయకులు ఉంటారంటే విద్యార్థి సంఘాల నాయకులు. ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారు, వారు మల్లికార్జున్ మరియు శ్రీధర్ రెడ్డి. వీరిద్దరు ఈ సపరేటిస్టులు, దీనికి సంబంధించి నాయకులు, విద్యార్థి సంఘానికి నాయకులు. నెక్స్ట్ సేఫ్ గార్డిస్టులు. ఇక్కడే ఉంది పేరులోనే. సేఫ్ గార్డిస్టులు హక్కుల కోసం రక్షణలు పొందేవారు. తెలంగాణ రక్షణలు, మా రక్షణలు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలని పోరాడేవారు సేఫ్ గార్డిస్టులు. అంతే తప్పించి ప్రత్యేక తెలంగాణ కావాలని అని వీళ్ళు ఓన్లీ మా రక్షణలు, మా హక్కులు అమలు చేయాలని ఫైట్ చేసేవాళ్ళు. వీరిద్దరు నాయకులు ఉంటారు. వీరికి సంబంధించి విద్యార్థి నాయకులు ఎవరెవరు? వెంకట్రామిరెడ్డి, సదానందం. వీరి అధ్యక్షతన ఈ సేఫ్ గార్డిస్టులు అనేది నడుస్తారు. వీరిద్దరు వేరు, ఓకేనా, భావాలు వేరు, వీరిద్దరు ఆలోచనలు వేరు, వీరిద్దరు సిద్ధాంతాలు వేరు, ఓకేనా. సేఫ్ గార్డిస్టులు, సపరేటిస్టులు, వీరిద్దరు ఇలా ఫైట్ చేస్తూ ఉంటారు సపరేట్గా. నెక్స్ట్, ఈ ఉద్యమం జరగడానికి గల ప్రధాన కారణాలు అనేది ఇంపార్టెంట్. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఉద్యమం అనేది చూడండి. మొదటగా జరిగింది ఏంటి అంటే ప్రభుత్వ సంస్థల తీర్పు. ఏం చేశారు 1968లో? జే చొక్కారావు ప్రజలందరికీ చెప్పాడు కదా, ఈ తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి వివరించాడు కదా. అసలు ఏం జరిగింది, అన్యాయం ఏం జరిగింది అంటే ప్రభుత్వ సంస్థల తీర్పు. ఇక్కడ అన్యాయం జరిగింది. ఇక్కడ బోర్డులు, కార్పొరేషన్లలో ముల్కీ నిబంధనలు అనేది వర్తించవు అని చెప్పేసి కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ బోర్డులు, కార్పొరేషన్లు అంటే ఏంటి? ఏపీ సెబ్ కానీ, ఏపీ డిడిబి కానీ, ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, ఇవన్నీ కార్పొరేషన్ కానీ బోర్డులు కానీ ఉంటాయి. వీటికి సంబంధించి వీటిల్లో పనిచేసే ఉద్యోగులకు ముల్కీ నిబంధనలు అనేవి చెల్లవు అని చెప్పేసి కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది. చాలా దారుణం, ఓకేనా. వీటికి సంబంధించి మన ముల్కీ నిబంధనలు చెల్లకపోతే అప్పుడు ఎవరు వస్తారు? మన ముల్కీ వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఉండరు. ఇంకా అప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇందులో జాబులలో చేరడం జరుగుతుంది. ఈ ముల్కీ నిబంధనలు చెల్లవు అనేది చాలా అన్యాయం. ఎందుకు? ఈ తీర్పును ఉద్దేశించుకొని, ఈ తీర్పు ప్రకారం అప్పుడు మన తెలంగాణ వాళ్ళు కాకుండా దీన్ని బేస్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు వచ్చి ఈ ఉద్యోగాల్లో చేరుతారు. అర్థమైందా? ఇప్పుడు ముల్కీ నిబంధనలు అనేది చెల్లితే మనకు సంబంధించి మన ఉద్యోగాలు మనకే ఉంటాయి. ఇప్పుడు ముల్కీ నిబంధనలు చెల్లవు అంటే ఓపెన్ కదా, అప్పుడు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఈ బోర్డులలో, ఈ కార్పొరేషన్లలో జాబ్లో జాయిన్ అవుతారు. ఎవరైనా జాయిన్ కావచ్చు. సో సపరేట్గా మీకు ముల్కీ వాళ్ళకే ఉద్యోగాలు అని చెప్పట్లేదు కదా. సో ఇక్కడ ముల్కీ నిబంధనలు వర్తించవని కోర్టు తీర్పు ఇచ్చేసరికి ఇది అన్యాయం కాబట్టి తెలంగాణ వాళ్ళ జాబులు తెలంగాణకే ఉండాలి కదా. అప్పుడు స్టార్ట్ అయింది ఇది 1968లోనే. ఈ తీర్పుతోటి, డిసెంబర్లో వచ్చిన తీర్పుతోటి స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం అనేది, అక్కడ నాంది. సో దీనికి తెలంగాణ ఉద్యోగులు అనేది ఊరుకుంటారా? తెలంగాణ ఉద్యోగులకు అన్యాయమే కదా. తెలంగాణ ఉద్యోగుల ప్లేస్లో ఆంధ్ర వాళ్ళు జాయిన్ అవుతారు కదా. దీన్ని తెలంగాణ ఉద్యోగులు అనేది ఖండిస్తారు. దీన్ని ఖండించేసరికి జీవో 36 అనేది విడుదల చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యోగుల ఒత్తిడితోనే ఈ జీవో 36 అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ జీవో 36 ప్రకారం ఏం చేస్తారు? 4500 మంది ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపడానికి జీవో 36 అనేది విడుదల చేయడం జరిగింది. ఎంతమంది? అప్పుడు 4500 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నట్టు తేలింది. వీరందరినీ వెనక్కి పంపడానికి జీవో 36 అనేది జారీ చేయడం జరిగింది. మరి దీనికి గడువు తేదీ ఏంటి? ఫిబ్రవరి 28, 1969 ఫిబ్రవరి 28 కల్లా ఈ ఆంధ్ర ఉద్యోగులైన 4500 మంది ఆంధ్ర ఉద్యోగులు వెనక్కి పంపడానికి విడుదల చేసిన జీవోనే జీవో 36. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కుమార్ లలిత్ కమిటీ ఏంటంటే ఈ మిగులు నిధులు, మరి ఇక్కడి వరకు ఓకే, ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపిస్తారు. మరి ఇప్పటి వరకు ఆంధ్రాకి తరలించిన సొమ్ము ఎంత? వీరి ప్రకారం ఈ ఆంధ్రాకి తరలించిన సొమ్ము ఎంత? అసలు తెలంగాణ నుంచి ఎంత సొమ్ము అనేది ఆంధ్రాకి తరలించబడ్డారని చెప్పేసి. సో ఈ కుమార్ లలిత్ కమిటీ దేనికోసం ఏర్పాటు చేయబడింది? తెలంగాణలో ఉన్న మిగులు నిధులు లెక్కించడానికి నియమించబడిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణలో ఉన్న మిగులు నిధులు లెక్కించడానికి నియమించబడిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ. దీని ప్రకారం 34 కోట్లు, 34.1, ఓకేనా, 34 కోట్లు అనుకోండి, 34 కోట్లు అక్రమ తరలింపు జరిగిందని ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. 34 కోట్లు, ఓకేనా, తెలంగాణ మిగులు నిధులకు సంబంధించి 34 కోట్లు అక్రమంగా తరలింపు జరిగిందని చెప్పేసి ఈ నివేదిక అనేది తేల్చడం జరిగింది.
ఇది కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి ఇవన్నీ డేట్లు మీకు తెలుసు కదా, ఇంతకుముందు మీకు ట్రిక్ ప్రకారం చెప్పాను కదా, జీవో 36 కానీ ఈ కుమార్ లలిత్ కమిటీ 23 ఏళ్ల వయసున్న కుమార్ లలిత్ అంటారు. ఇక్కడ జనవరి 23, ఓకేనా, జనవరిలో జరిగింది 23, 23 ఏళ్ల వయసున్న కుమార్ లలిత్ అనేది ఎంక్వైరీ చేయడం వచ్చాడని చెప్పాను కదా. సో జనవరి 23 ఇది. నెక్స్ట్ జీవో 36 తెలుసు కదా, జనవరి 21. ఇదంతా ట్రిక్ స్టోరీ ప్రకారం మీకు చెప్పాను కదా. ఈజీ. మన డేట్స్ ఎందుకు ఫస్ట్ చెప్పానంటే క్రోనాలజికల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఆర్డర్ వైజ్గా వస్తాయి. నెక్స్ట్ ఇది అయిపోయింది. కుమార్ లలిత్ కమిటీ తెలంగాణలో ఉన్న మిగులు నిధులు లెక్కించడానికి నియమించబడిన కమిటీ, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కేటీపీఎస్ ఉదంతం. కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన సంఘటన. ఏంటి అంటే మొత్తం అప్పుడు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఎన్ని ఉద్యోగాలు అంటే 1400 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 1400లలో కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు ఇవ్వడం జరుగుతుంది. ఎంత అన్యాయం! 1400లలో కేవలం 200 మాత్రమే స్థానికులకు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి దినసరి కూలీ అయిన కృష్ణ ఉద్యమం ప్రారంభించడం జరుగుతుంది. కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని 1400 ఉద్యోగాల కేవలం 200 మాత్రమే స్థానికులకు కేటాయించడంపై ఇది అన్యాయం అని తెలిసి దీనికి సంబంధించి దినసరి కూలీ అయిన కృష్ణ మొదటిసారిగా ఉద్యోగం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎవరు? కృష్ణ. దీనికి సంబంధించి ఇది మనకు ఉద్యమం జరగడానికి గల ప్రధాన కారణాలు, ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆర్డర్ వైజ్గా మీకు ప్రతి ఒక్కటి గుర్తుంటుంది కదా. ఈ పిక్చర్స్ ద్వారా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు చూడండి. ముఖ్యమైన సంఘటన చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తొలిసారి లాఠీ చార్జ్, ఇంతకుముందు చెప్పాను కదా, తొలిసారి లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగింది? 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత, మేజర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? అబిడ్స్కి రావడంతో పోలీసులు వాళ్ళని గుర్తుపట్టి లాఠీ చార్జ్ చేయడం అని చెప్పాను కదా కోర్టు ప్రకారం. ఇక్కడ జనవరి 18, ఓకేనా, తొలిసారి లాఠీ చార్జ్ జరగడం జరిగింది. ఎక్కడ? అబిడ్స్ అని చెప్పాను కదా, అబిడ్స్లో తొలిసారి లాఠీ చార్జ్, ఓకేనా. ఈ ఇమేజ్ ప్రకారం మనం లాఠీ చార్జ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. తొలిసారి లాఠీ చార్జ్ అబిడ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తొలిసారి కాల్పులు. వీరు ఏం చేశారు? అప్పుడు 20 కిలోమీటర్లు పరిగెత్తి ఎక్కడికి చేరుకున్నారు? శంషాబాద్. కోడ్ ప్రకారం చూస్తే 20 కిలోమీటర్ పరిగెత్తి శంషాబాద్ చేరుకున్నారు. అప్పటికి వీళ్ళు లాఠీ చార్జ్ చేస్తే పారిపోయారు కాబట్టి అక్కడ ఉన్న పోలీసులకు చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అక్కడికి వస్తే వాళ్ళని కాల్పులు జరపండి అని చెప్పేసి చెప్పారు కాబట్టి. సో 20 కిలోమీటర్లు అంటే ఇక్కడ జనవరి 20న తొలిసారిగా కాల్పులు జరిపారు. ఎక్కడ? శంషాబాద్ చేరుకున్నారు అన్నారు కదా. సో శంషాబాద్లో తొలిసారి కాల్పులు అనేది జరిగాయి, ఓకేనా. నెక్స్ట్ ఒక కాల్పులు జరుగుతాయి. ఎక్కడ అంటే సదాశివపేటలో జరుగుతుంది. సదాశివపేటలో కూడా కాల్పులు జరుపుతారు. ఈ సదాశివపేటలో జరిగిన కాల్పుల్లో తొలిసారిగా ఒక వ్యక్తి మరణిస్తాడు. ఎవరు? శంకర్. ఈ పేరు ఇంపార్టెంట్. సదాశివపేట కాల్పుల్లో మరణించిన తొలి అమరుడు ఎవరంటే శంకర్. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సదాశివపేట కాల్పుల్లో మరణించిన తొలి వ్యక్తి, తొలి అమరుడు ఎవరంటే శంకర్. సో ఇప్పుడు మీకు పిక్చర్ ద్వారా గుర్తుపెట్టుకుని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్డర్ వైజ్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి క్రోనాలజికల్ ఆర్డర్ చెప్పాను, దాంతోపాటు ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకునే విధంగా చెప్పాను. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని, అసలు ఉద్యమం జరగడానికి గల సంఘటనలు ఏంటి అని చెప్పాను. విద్యార్థుల గ్రూప్ 2 రకాల గ్రూప్స్ ఉంటాయి, సపరేటిస్టులు, సేఫ్ గార్డిస్టులు చెప్పాను. అదేవిధంగా తొలిసారి కాల్పులు ఎక్కడ జరిగాయి? శంషాబాద్లో జరిగాయి. తర్వాత సదాశివపేటలో కాల్పులలో మరణించే వ్యక్తి తొలి అమరుడు ఎవరు? శంకర్. ఇవన్నీ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో తెలంగాణ ఉద్యోగం సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామ్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే ఇవన్నీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు ఒక స్టోరీ టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకునే విధంగా ట్రిక్ స్టోరీ ప్రకారం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఓకేనా. స్క్రాప్ అంతా నేను చెప్పట్లేదు, కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. మనకి ఏది కావాలో అదే చదువుకోవాలి. మనకి ఎగ్జామ్ ప్రకారం ఏది ఇంపార్టెంట్ అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. మొత్తం స్క్రాప్ అంతా నేను చెప్పట్లేదు, ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చెప్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు కంటిన్యూషన్ పార్ట్ కూడా చెప్తాను. దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరిగింది అనేది కూడా చెప్తాను. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, ప్రతి ఒక్కటి ఇమేజ్ ద్వారా గుర్తుపెట్టుకునేది చెప్తాను, స్టోరీ టెక్నిక్ ద్వారా చెప్తాను, అన్ని ఈజీగా అర్థం విధంగా చెప్తాను, ఓకేనా. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి. వీడియో నచ్చితే హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఈ హోలీ సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేవి లాస్ట్ 2 డేస్ అండి, కేవలం 2 డేస్ ఉంటాయి. ఈ ఆఫర్స్ అనేవి సద్వినియోగం చేసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్ కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి ఏ కోర్స్ సంబంధించి ఆ కోర్స్ అనేది సపరేట్గా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయని 3 వీడియోస్ చూసి నచ్చిన వాటి కోర్స్ తీసుకొని ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందని అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి.
ప్రతి ఒక్క టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.